ప్రతి మనిషి యొక్క ఆలోచనలు ఈ జన్మలోవి కావచ్చు, పూర్వపు జన్మలోవి కావచ్చు, విశ్వంలో ఉంటాయి. మన ఆలోచనలు, మన చేతలు అన్నీ విశ్వంలో సంచరిస్తూ ఉంటాయి. అలా విశ్వంలో ఉన్నవి తిరిగి మళ్ళీ మనకు చేరతాయి. సో ప్రెజెంట్ మనం ఎలా ఉన్నాము అనేది గతంలో మన ఆలోచనల లేదా చేతల యొక్క రిజల్ట్. మరి గతంలో జరిగింది కనుక మనం దాన్ని మార్చలేము కనుక, వెనకకు వెళ్ళలేము కనుక, ఇక చేసేది ఏమీ లేక మన బాధలకు కారణం వేరొకరిని చూపిస్తాం, నిందలు వేస్తాం. ఇన్ ద సేమ్ వే మన బాధలకు కారణాన్ని విశ్వం అని, విశ్వంలోని గ్రహాలు అని వాటిని దూషించి అవమానపరుస్తున్నాం. నిజానికి విశ్వంలో ఉన్న మన ఆలోచనలు మన బాధకు కారణం కానీ విశ్వంలో ఉన్న గ్రహాలు కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మరి ఏంటి ఈ సమస్యకు పరిష్కారం అనంటే, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ధ్యానయోగం, నెంబర్ 3 సంకల్ప శక్తి, నెంబర్ 4 సత్సాంగత్యం, నెంబర్ 5 జ్యోతిష్య సంబంధమైన కడియాలు ధరించడం. ఈ 5 ద్వారా మనం మన సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. నిజానికి గ్రహాల నుండి కొన్ని రేడియేషన్స్ వస్తాయి. ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉన్నట్లు, పగలు రాత్రి కూడా ఉన్నట్లు ఆ రేడియేషన్స్ కూడా అనుకూలమైన మరియు ప్రతికూలమైన కిరణాలను విడుదల చేస్తాయి. కానీ అవి మనిషిని ప్యూర్ చేయడానికి మాత్రమే ఉంటాయి. శుద్ధీకరణ జరగటానికి సహాయపడతాయి. మోక్షం పొందాలనే తపన మనలో మోటివేట్ చేయడానికే ఆ రేడియేషన్స్ ఉంటాయి. విశ్వ బానిసత్వం నుంచి బయటపడాలన్న ఇచ్చ మనిషిలో మేల్కొల్పడానికే ఈ రేడియేషన్స్ ఉంటాయి. తాను చేసిన దాన్ని తాను మార్చుకోగలడు. అతని జీవితంలో ఇప్పుడు ఏ ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారకుడు అతనే కానీ మరెవరూ కాదు. అతను ఏ పరిమితినైనా అధిగమించగలడు. కారణమేమిటంటే అసలు ఆ పరిమితిని తన కర్మల ద్వారా ఏర్పరచుకున్నవాడు తానే కనుక, అతనికి గ్రహపరమైన ఒత్తిళ్లకు లొంగని ఆధ్యాత్మికమైన వనరులు ఉన్నాయి కనుక, అతనే కాబట్టి ఏర్పరిచిన అవన్నీ పరిమితులన్నీ, లిమిటేషన్స్ అన్నీ అతనికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని ఈ గతం బాధలను తప్పించుకోవచ్చు ప్రతి మనిషి కూడా.